హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఇవాళ వీడియో అయితే డైలీ వ్లాగే అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. గులాబ్ జామ్ చేస్తున్నాను. పాప అడిగిందని. నేను గులాబ్ జామ్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తాను. అప్పుడెప్పుడో స్టార్టింగ్లో ఒక వీడియో అయితే పెట్టాను. మళ్ళీ ఇప్పుడు పెడుతున్నా అనమాట. గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా రావాలంటే మెయిన్ మన పచ్చి పాలు కానీ కాచి చల్లార్చిన పాలతో కానీ పిండి కలపాలి. మెయిన్ అయితే మనం పిండి కలిపే విధానంలో మాత్రమే ఉంటుందన్నమాట. పాలు వేసి కలపాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలపాలన్నమాట. ఇంకా స్మూత్గా ఉండాలంటే పాల మేగడ అనమాట. కాచిన పాల మీద మేగడు ఉంటుంది కదా, మెయిన్ అది వేసి కలిపితే చాలా స్మూత్గా ఉంటాయి. మరీ లూజ్ అయినా గులాబ్ జామ్ బాగుండదు, మరీ టైట్గా కలిపినా బాగుండదు అనమాట. నేను చాలా పర్ఫెక్ట్గా చేస్తాను గులాబ్ జాము. ఇంకా కలిపినాకైతే ఒక 15 మినిట్స్ వదిలేయాలి. చాలా వరకు అయితే హాఫ్ అన్ అవర్ అట్లా కూడా నానబెడతారంట. నేనైతే 15 మినిట్స్ అట్లా పెట్టేసి మనం బాల్స్ లాగా చేసుకోవాలి. బాల్స్ అయితే ఎక్కువ అక్కడక్కడ వస్తాయి క్రాక్స్, మరి ఎక్కువ క్రాక్స్ లేకుండా మంచిగా చేతికి చుట్టుకోవాలన్నమాట. వాటర్తో కలిపిన దానికి పాల మీగడ వేసి కలిపిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. గులాబ్ జామ్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే స్వీట్స్ చాలా బాగా పర్ఫెక్ట్ చేస్తానన్నమాట. ఒక్క ప్యాకెటే చేశాను. నాకు వచ్చేసి 25 గులాబ్ జామ్స్ వరకు అయినాయి. మీడియం సైజ్ అయితే బాల్స్ లాగా చేశాను. ఇంకా సండే రోజు ఏంటంటే నాన్ వెజ్ తిన్నాక స్వీట్ తింటే ఇష్టం అనమాట మా పిల్లలకి. ఐస్ క్రీమ్ కానీ స్వీట్ కానీ కేక్ కానీ అలా తింటారు. సో అందుకనేసి ఆ రోజు నాన్ వెజ్ 2-3 ఐటమ్స్ చేస్తున్నా. ఇంకా అట్లానే గులాబ్ జామ్స్ కూడా చేసి అన్నీ ఇలా చుట్టి పెట్టాను. ఇది మెయిన్ ఏంటంటే నెయ్యిలోనే వేయిస్తాను నేను. మనం సన్ఫ్లవర్ ఆయిల్ అట్లా వేయించిన దానికి టేస్టు నెయ్యిలో వేయించిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది ఇంట్లో కాచి చేసిన నెయ్యి అనమాట. నేను ఆల్రెడీ అది క్లిప్పింగ్ తీసాను. హీట్ అయినాక ఇట్లా మామూలు నార్మల్ నెయ్యి కూడా షూట్ చేశాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. ఇది నెయ్యి అనమాట. ఇది మొత్తం గులాబ్ జామ్స్ వేసినాక వడకట్టేసి ఆ నెయ్యి మళ్ళీ నెక్స్ట్ డే అట్లా ఈసారి ఎప్పుడైనా సేమియా అలా వేయించడానికైతే యూజ్ చేస్తాను. ఇది ఒక్క ప్యాకెట్కి 1/2 kg షుగర్ వేసాను. 1/2 kg షుగరు 1 లీటర్ వాటర్ పోసాను అనమాట. మరీ చిక్కగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఉండాలి పాకం వచ్చేసి. అట్లయితేనే బాగుంటుంది. మరీ తిక్కుగా ఉన్నా కానీ పాకం బాగుండదు. జస్ట్ మనకి షుగర్ కరిగిపోతే చాలన్నమాట. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇట్లా 1.5 లీటర్ వాటరు 1/2 kg షుగర్ అయితే ఒక ప్యాకెట్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మనం పిండి నెయ్యిలో వేయించాలి. మెయిన్ పాల మేగడితో కలిపితే చాలు, చాలా బాగా వస్తుంది. పాకం కూడా కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేస్తానన్నమాట. ఇంకా నెయ్యిలో అయితే మనం గులాబ్ జామ్స్ సిమ్లో వేయించాలి. మెయిన్ మనం హై ఫ్లేమ్లో వేయిస్తే ఏమవుతుందంటే గులాబ్ జామ్ పైన వేగిపోతుంది, లోన ఏంటంటే పిండి ఉంటుందన్నమాట. నెయ్యి అనేది సిమ్లోనే కాగాలి, సిమ్లోనే వేయించాలి. పెద్ద మంట పెట్టారు అంటే అది లోనంతా పిండి ఉంటుంది, పైకి కలర్ ఉంటుంది. కొంచెం డార్క్గా వేయించుకుంటేనే గులాబ్ జామ్ అనేది బాగుంటుందన్నమాట. లైట్ కలర్లో ఉంటే మనం పాకం వేసినాక అది డబల్ సైజ్ అవుతుంది కదా, అప్పుడు కలర్ అనేది అంత బాగుండదు. కొంచెం డార్క్గా ఉంటేనే కలర్ వచ్చేసి బాగుంటుంది. ఇలా వేయించేసి వెంటనే పాకంలో వేస్తున్నా. పాకం అప్పటికి 15 మినిట్స్ అయింది పెట్టేసి. లైట్గా ఉన్నప్పుడు పెట్టి ఇట్లా లైట్గా స్పూన్తో అయితే ఇలా అనాలన్నమాట. ఒక ప్యాకెట్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది పాకము. ఎప్పుడన్నా పాకం తక్కువ అనిపించింది అంటే మళ్ళీ కొంచెం షుగరు వాటర్ వేసి హీట్ చేసి కూడా వేసుకోవచ్చు. చిన్నగా కొంచెం ఓపిక్గా వేయించుకోవాలన్నమాట. అసలు ఎంత బాగున్నాయి అంటే గులాబ్ జామ్స్, నేనైతే ఫుల్ తిన్నాను అనమాట. ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇంకా అసలు గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. సో ఐస్ క్రీమ్ అయితే ప్రజెంట్ తినట్లేదు కాబట్టి గులాబ్ జామ్స్ తిన్నాను. స్వీట్ అసలు చెయ్యను, చేస్తే మటుకు అసలు కంట్రోల్ ఉండదు అనమాట. నాకు చాలా ఇష్టం స్వీట్స్ అంటే. ఈ మధ్య అయితే ఇంకా తగ్గించాను కానీ చాలా ఇష్టం నాకు స్వీట్స్. ఇట్లా మంచిగా కలుపుతూ సిమ్లోనే వేయిస్తే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట. మెయిన్ నెయ్యిలో వేయిస్తే ఎక్సలెంట్గా ఉంటుంది గులాబ్ జాము. ఇట్లా ఫైనల్గా అయితే ఇది చూడండి 15 మినిట్స్ లోపలే ఇట్లా వచ్చిందనమాట గులాబ్ జామ్ సైజు. అసలు అప్పటికే పిల్లలు అడుగుతున్నారు. సో ఒకటి కట్ చేసి చూపిస్తాను. కొందరైతే ఇట్లా నైట్ అంతా వదిలేస్తారు,
మార్నింగ్ చేసి ఈవినింగ్కి మంచిగా పడుతుంది పాకం అంటారు కదా. నేనైతే 15 మినిట్స్కే చూడండి లోపల వరకు ఎలా వెళ్ళిందో, అసలు వైట్గా అనేది లేదు. ఇంకొక 15 మినిట్స్ ఆగితే అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అప్పటి వరకు ఉండలేక మేము తినేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను చికెన్ బిర్యానీ చేశాను, చికెన్ కర్రీ చేశాను, మటన్ కర్రీ కూడా చేశాను. కాకపోతే చికెన్ బిర్యానీ చూపిస్తున్నాను నా స్టైల్లో ఈజీగా నేను ఎలా చేస్తాను అనేసి. ఫస్ట్ చికెన్ అయితే సాల్ట్ వాటర్లో వేసి కడిగినాక వాటర్ అన్నీ వంచేసి ఉప్పు, కారము, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు. చాలామంది చికెన్ బిర్యానీలో టమాటా వేయరు, నేనైతే వేస్తాను. 2 టమాటాలు సన్నగా చాప్ చేసి వేసాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా తక్కువ వేస్తాను నేను ఎప్పుడైనా, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. తర్వాత వచ్చేసి పసుపు, గరం మసాలా 1.5 స్పూను. ఇది 1 kg చికెన్కి 1 kg రైస్కి చేస్తున్నాను అనమాట. 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, పెరుగు వచ్చేసి ఒక చిన్న కప్ అనమాట. అంటే 1/2 లీటర్ పెరుగులో 1/2 లీటర్ కొంచెం తక్కువ వేసాను. అప్పటికప్పుడు పట్టిన అల్లం వెల్లుల్లి 2 స్పూన్స్ వేసాను. కొంచెం నెయ్యి వేస్తాను, సరిపడా ఆయిల్, 1 kg బిర్యానీకి సరిపడా ఆయిల్ అనమాట. ఇది వచ్చేసి నెయ్యి, ఇంట్లో చేసిన నెయ్యి 3 స్పూన్స్ వరకు వేసాను. మళ్ళీ సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేస్తే మా పిల్లలకి ఇష్టం ఉండదు. ఒక 5 ఆనియన్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని కొన్ని ఉంచాను లాస్ట్లో వేయడానికి, కొన్ని అయితే కర్రీలో వేయడానికి అయితే ఇట్లా వేసాను అనమాట. వేసేసి ఇంకా పెరుగు, కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తాను నేనైతే, ఎందుకంటే చికెన్ మంచిగా ఉంటుంది కలరు. పెరుగుతో పాటు కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసేసి మొత్తం మంచిగా కలపాలన్నమాట. చేతితో మంచిగా కలిపేసి ఒక 1/2 అవర్ అయితే పక్కకు పెట్టేసేయాలి. అట్లా అయితే బాగుంటుంది చికెన్ వచ్చేసి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టనవసరం లేదు, మనం బయట పెట్టేస్తే సరిపోతుందన్నమాట. ఇట్లా ఆనియన్స్ కర్రీలో వేసినా కూడా ఇంకొన్ని ఫ్రై చేశాను బిర్యానీలో పైకెళ్ళి వేద్దాము అనేసి. ఇంకా బాస్మతి రైస్ అయితే 1 kg తీసుకున్నాను అనమాట. అది 1/2 అవర్ మ్యారినేట్ అయ్యేలోపు ఇది నానబెట్టుకోవాలి. 1/2 అవర్ సరిపోతుంది, ఎక్కువసేపు ఏం నానబెట్టను. గిన్నెలన్నీ పైన ఉన్నాయి అనేసి ఇడ్లీ పాత్రలోనే చేద్దాము, అదే బాయిల్డ్ వరకు దీనిలో చేద్దాము. దీనిలోనేమో బిర్యానీ కరెక్ట్గా అది 1 kg సరిపోతుంది అనమాట. అందుకనేసి ఇంక ఇడ్లీ పాత్రలోనేమో రైస్ నానబెట్టేసి పెట్టేశాను. మనం ఫస్ట్ 1/2 అవర్ అయింది కదా, బియ్యం ఒక పక్క నానుతూ ఉన్నాయి. ఇంకా ఆ గిన్నెలో కూడా కొంచెం మసాలా ఉంటుంది, దానిలో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసి మినిమం ఒక 15 to 20 మినిట్స్ మంచిగా కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయినాక నేను చేసే ప్రాసెస్ అయితే ఇంతే. నేను మ్యాక్సిమం మటన్ బిర్యానీ కూడా ఇంతే చేస్తా, కాకపోతే మటన్ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో చేస్తాను. సో మనకి బియ్యం వచ్చేసి నానుతూ ఉంటాయి. ఇడ్లీ పాత్రలో అయితే ఒక 4 లీటర్స్ వరకు వాటర్ పెట్టేసి చెక్క, లవంగం, ఇలాచి, సాజీరా, బండ పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కొంచెం కొంచెం, నేను ఎక్కువ మసాలా వేయకుండా అన్నీ 4-5 వేసి అనమాట. లవంగాలు, జాపత్రి ఇవన్నీ వేసి, బిర్యానీ ఆకు వేసి, కొంచెం సాల్ట్ వేసి బాగా మరగనివ్వాలి. వాటర్ వచ్చేసి బాగా మరిగినాక అప్పుడు మనం నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని మ్యాక్సిమం 75% మరీ పొడిగా చేయను అనమాట. నేను 75 to 80% కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయ్యేలోపు మనకి ఈ చికెన్ కూడా మంచిగా కుక్ అవ్వాలి. ఈ చికెన్ ఉడికేటప్పుడు మాత్రమే నేను పక్కకి రెడీగా చేస్తాను, ముందైతే చేసి పెట్టను. చూడండి చికెన్ కూడా ఇట్లా కుక్ అవుతూ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా రైస్ కూడా ఒక పక్క కుక్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి చికెన్ కర్రీకి అనమాట. బిర్యానీకి పక్కన చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. మటన్ కర్రీ ఆల్రెడీ చేసేసి పక్కకు పెట్టేశారనమాట. మటన్ కర్రీ మా వారు చేశారు, అసలు ఎంత బాగా కుదిరిందో. నేను జిమ్కి వెళ్ళి వచ్చేసేవరకు మా వారు చేశారనమాట. టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఈసారి అయితే నెక్స్ట్ వీక్ అట్లా తను చేసేటప్పుడు అయితే వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇంకా మనం కొంచెం లెమన్ కూడా పిండుకోవాలి. లెమన్ కూడా పిండానమాట చికెన్ కర్రీ మ్యారినేట్ చేసేటప్పుడు, అది క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. మీరు ఇలానే ఇదే ప్రాసెస్లో అయితే చేస్తే మీకు సింపుల్గా అనిపిస్తుంది. 2 hours అయితే పట్టిందనమాట. బిర్యానీ అంటే లేటే కానీ మనకి 2 పూటలు వస్తుంది బిర్యానీ చేసినప్పుడు. నేను నైట్ కూడా వచ్చేలాగా చేస్తానన్నమాట. ఇది వచ్చేసి 4 నెంబర్స్కి 2 పూట్ల వస్తుంది. ఇంకొక 2 నెంబర్స్కి కూడా ఎక్స్ట్రా చేశాను. అసలు ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. ఎందుకంటే పాప అడిగిందనమాట, ఇంకా నెక్స్ట్ డే కాలేజీకి వెళ్తుంది ఇంకా అనేసి బిర్యానీ గులాబ్ జామ్ కావాలంటే ఇంకా చేసేసాను అనమాట. ఇంకా చికెన్ అయితే కుక్ అయ్యిద్ది, పక్కకెళ్ళి రైస్ కుక్ అయినాకైతే ఇట్లా చూసి
కొంచెం బాగా మెత్తగా మరీ పలుకుగా అయితే తీయను. ఇట్లా రైస్ చూసేసి ఇదిగోండి చికెన్ కర్రీ అయితే ఉడికింది కదా, నేను ఫస్ట్ దీనిలోకి వెళ్ళి 70% చికెను నేను బౌల్లోకి తీస్తానన్నమాట. ఇంకా బౌల్లోకి తీస్తానన్నమాట. ఇట్లా చికెను తీసేసి ఇప్పుడు పక్కనే వెంటనే ఆ రైస్ ఉంది కదా, 75% ఉడికిన రైసు ఇట్లా జాలి గంటితో తీసుకొని ఇట్లా లేయర్ లాగా వేస్తాను. ఒక లేయర్ చికెను, ఒక లేయర్ రైస్ అన్నమాట. వేసేసి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తాను. ఇంకా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. నేను ఇంకా అట్లా ఏమి వేయను అనమాట. ఇట్లా చికెను రైసు అట్లా 3 లేయర్స్ లాగా వేసేస్తాను. వేసేసి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తాను. ఒక్కోసారి పుదీనా కొత్తిమీర కూడా వేస్తాను, కానీ కర్రీలోనే మొత్తం వేసేసాయి కాబట్టి ఇంకా రైస్లో ఏం వేయట్లేదు అనమాట. ఇంక ఇట్లా వేసేసి మనం మూత పెట్టేసి మినిమం 15 మినిట్స్, ఎందుకంటే ఇది 80% కర్రీ ఉడికిపోయింది, రైస్ ఉడికిపోయింది కాబట్టి మనం ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదు. త్వరగా ఒక 10 మినిట్స్ అనమాట క్లోజ్ చేసేసి చిన్న రోలు ఉంటుంది కదా వెయిట్, అది పెట్టేసి మనం చిన్న పొయ్యి మీద పెట్టాలి. గ్యాస్లో 4 బర్నర్స్కి చిన్న బర్నర్ ఉంటుంది కదా, ఆ బర్నర్ మీద 15 మినిట్స్ పెట్టాను. పెట్టి నాకైతే మంచిగా ఉంది. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొచ్చు, కాకపోతే నేను చికెన్లోనే యాడ్ చేస్తాను. కొందరు ఏంటంటే నెయ్యి వేసి ఫుడ్ కలర్ పైకి వెళ్ళి కూడా వేయచ్చు, అట్లా కూడా వేస్తా ఒక్కోసారి. ఈ మధ్య అయితే 2 ఇయర్స్ నుంచి ఇంతే చేస్తున్నాను అనమాట. పుదీనా కొత్తిమీర కూడా పైకి వెళ్ళి వేయట్లా, ఫుడ్ కలర్ వేయట్లేదు. ఇంకా ఇట్లా వేసేసి ఒక 15 మినిట్స్ అయితే వదిలేయాలి. ఇలా వెయిట్ పెట్టేసి వదిలేస్తే మనకి అసలు చూడండి అసలు ఎంత బాగా అయిందో 15 మినిట్స్ తర్వాత అయితే. ఇది మేము 4 మెంబర్స్ 2 టైమ్స్ తిన్నాము. ఇంకా ఒక 2 మెంబర్స్ ఎక్స్ట్రా చేశాను అనమాట. ఇంకా ఎంత బాగా వచ్చిందో. నేనైతే 1 కేజీ వరకు పర్ఫెక్ట్గా చేస్తానన్నమాట. ఇంకా 1 కేజీ దాటిందంటే కొంచెం టేస్ట్ అయితే మిస్ అవుతుంది. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఏదైనా కొంచెం తక్కువ క్వాంటిటీ బాగా కుదిరిద్ది అనమాట నాకు. ఇలా చేస్తే ఏంటంటే చికెన్ కూడా పర్ఫెక్ట్ కుక్ అవుతుంది. కొందరు ఏంటంటే పచ్చిదే మ్యారినేట్ చేసేసి పెట్టేస్తారు. నాకు ఎందుకు అది పీసు అంత ఎక్కువ కుక్ అయినట్టు అనిపించదు అనమాట. ఇంకా పిల్లలు మా వారైతే టీవీ చూస్తూ ఉన్నారు. అప్పటికి 1 అయిపోతుంది. ఇంకా బిర్యానీ, స్వీటు, చికెన్ కర్రీ అన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి మా చెట్టు బొప్పాస్కాయలు అయితే ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. ఇంకా మా మేడ్ అయితే సండే కాబట్టి ప్రతి సండే పార్కింగ్ అంతా కడుగుతుంది నీట్గా. సో ఇంకా తనైతే కడిగేస్తుంది. ఇంకా ఇటు బొప్పాయి చెట్టుకెళ్ళి అయితే కొంచెం షూట్ చేశాను. మటన్ కర్రీ అయితే మా వారు చేశారు. నేను జిమ్ నుంచి వచ్చేసే వరకే, ఇంకా నాకు అప్పటికి చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా అని తను చేసేసాడు. అసలు ఎంత బాగుందో మటన్ కర్రీ అయితే. గులాబ్ జామ్స్ కూడా చాలా బాగా కుదిరినాయి. ఇదైతే చికెన్ కర్రీ చేసా. ఇవన్నీ షూట్ చేయలేదు, ఇంక ఇవన్నీ నార్మలే కదా అని. ఇంకా మటన్ కర్రీ, కొంచెం చికెన్ బిర్యానీ పెట్టుకున్నాను. నాకు ఉట్టి బిర్యానీ తినడం ఇష్టం అనమాట, కర్రీతో తినను. సో మటన్ వేసుకొని ఇట్లా టేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంక ఈవినింగ్ ఏంటంటే పాపని కాలేజీలో డ్రాప్ చేయాలి. సో అందుకనేసి తినేసి ఇంకా రెడీ అయిపోయి 4కి అయితే ఇంకా కాలేజీలో డ్రాప్ చేయాలనేసి వెళ్తున్నాము. సో ఇంకా అట్లా అనేసి తింటున్నాను అనమాట. ఇంకా మా మేడ్ అయితే సండే పార్కింగ్ అడిగిద్ది, నీట్గా ఇంకా కడిగిద్ది. చాలాసార్లు అయితే చూపించలేదు, ఇంకెట్లా ఆ రోజు షూట్ చేస్తున్నా కదా అని చూపించాను అనమాట. ఇట్లా బట్టలన్నీ పిండేసి పార్కింగ్ అడిగేసి వెళ్తుంది అనమాట ప్రతి సండే. ఇంకా ఇటు సైడ్ గల్లీ, అటు సైడు అట్లానే మొక్కలకి నీళ్ళు పట్టేసి కడిగేస్తుంది అనమాట. సో ప్రతి సండే ఇలానే కడిగిస్తాను. కొంచెం సండే ఫ్రీ అంటారు కానీ నాకు ఎందుకో సండే లేట్గా లెగుస్తాను కానీ వర్క్ చాలా అనిపిస్తుంది. ఇంక ఇటు సైడ్ గల్లీ కూడా అంతా కడిగేసింది, కుకింగ్ అంతా అయిపోయింది. ఇంకా తినేసి రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి ఇంకా చెప్పా కదా పాపని కాలేజీలో దించుదాము అనేసి వెళ్ళాను. అక్కడ వెళ్తూ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో అనమాట. ఎక్కువ షూట్ చేయలేదు కాలేజీలో అయితే, కానీ కాలేజీ చాలా బాగుంది, ఫుడ్ అదంతా కూడా బాగుందన్నమాట. ఇంకా పాపను అక్కడ డ్రాప్ చేసి వద్దాంలే అనేసి వెళ్తున్నాను. ఇది డైలీ వ్లాగే. అసలు వెదర్ అయితే చాలా బాగుంది, కూల్గా. 4:30కి స్టార్ట్ అయ్యాము. డ్రాప్ చేసి రిటర్న్ వచ్చేసే వరకే 8 to 8:30 అయిపోయింది మాకు. ఇంకా ఆంది వెళ్ళేటప్పుడు ఈతకాయలు ఉంటే ఒక చోట తీసుకున్నాం అనమాట. మీలో ఎంతమందికి తెలిసి ఈతకాయలు ఇప్పుడైతే హైబ్రిడ్లో అయితే ఇలా వస్తున్నాయి. మేమైతే చిన్నప్పుడు మా పిన్ని వాళ్ళ ఊర్లో చిన్నవి భలే ఉండేటివి. అవి మక్క పెడితే చిన్నవి ఎంత స్వీట్గా ఉండేటివి. ఇవైతే కొంచెం పచ్చిగా ఉన్నాయి. మక్కేద్దాంలే చాలా రోజుల తర్వాత కనపడినాయి అని కొన్నాను అనమాట.
ఇంకా కొని అట్లానే కార్లోనే పెట్టేసి ఇంకా ఇదైతే కాలేజీ ఎక్కువ షూట్ చేయలేదు, జస్ట్ అలా ఒక క్లిప్పింగ్ తీసి ఆ క్లిప్పింగ్ కూడా వద్దంటుంది పాప. ఇంకా ఇట్లా ఉంది కాలేజ్ అయితే, చాలా పెద్దగా ఉంది. ఇంకా డ్రాప్ చేసి ఇంకా 8:30 8కి అయితే రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంక ఇట్లా ఇది వ్లాగ్ అయితే డైలీ వ్లాగే, సండే రోజు వ్లాగ్ అనమాట. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.